రాలేదు మాకు సార్. వచ్చినోనికే మళ్ళీ వచ్చినాయి డబల్ బెడ్రూమ్. లేని వాళ్ళకి అని ఇంక్వైరీ చేసి ఇస్తాడు, ఏమి ఇంక్వైరీ చేయలేదు వాడు. వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చినాయి బెడ్రూమ్లు అంతే. లేని వాళ్ళకి ఏమి లేదు, పింఛన్ లేదు. అర్హత ఉన్న వాళ్ళకు 2500 ఇస్తాడు, ఏవీ లేవు. ఏం లేవు. 500 గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ లేదు. ఆ డబ్బా కొట్టుకోండి ఒకటే ఉంది. సన్న బియ్యం ఇస్తాను, దొడ్డు బియ్యం మళ్ళీ గిరిని పోసి మళ్ళీ అవి ఇస్తున్నాడు. సన్న బియ్యం ఎక్కడ దొంగ అన్నారు, దొంగ నా కొడుకు. వాళ్ళు తెచ్చుకొని తినరేమో, వాళ్ళు తింటారు, రాజకీయ తిరిగినా తింటారు. మరి ఉత్తరానికి అవే ఇస్తున్నాడు వాడు. అదే దొడ్డు బియ్యం మళ్ళీ మిషన్ పోసి మళ్ళీ ఇస్తున్నాడు, అవే రైస్ మిల్ కోసి అవే నూకలు తింటోళ్ళు తింటారు. ఇక ఏం చేస్తారు, అమ్ముకుంటారు అమ్ముకుంటారు అంతే. గొప్పలు చెప్పుకోండి తప్ప ఏమి లేదు ఆడ, ఏం లేదు. 6 గ్యారెంటీలు ఏం లేదు. ఆ బస్ పిరియే తప్ప ఏం లేదు. ఆ బస్సులో కూడా తన్నుకొని చచ్చిపోతున్నారు. ఆశపడరాక కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇస్తుంది, ఇస్తుందేమో ఏమి ఇస్తారని ఆశపడి వేసిరు, గెలిపించారు. మోసం చేసిండు ఇప్పుడు, ఏం పని చేయలేదు వాడు. మోసం చేసిందా? చాలా గొప్పగా మహిళలను కోటీశ్వరం చేస్తా. ఏం కోటీశ్వరం చేసిండు? మన ఎంబడి తిరిగిన వాళ్ళు కోటీశ్వరం చేస్తున్నాయి. ఇప్పుడు రోజు తిరిగినోనికి చేస్తుండే, మన ఎంబడి తిరిగినోనికి. పేదోళ్ళకైతే చంపేసిండు మొత్తానికి, గరీబోళ్ళకి. కోటీశ్వరం చేస్తాడట, ఏం చేయలేదు. డోకర్లో కట్టాలి, తీసుకోవాలి, మళ్ళీ కట్టాలి, మనం వడ్డీ కట్టాలి దానికి. వడ్డీ లేని ఇస్తుండే వాడు డోకర్లో. మరి వడ్డీ అవి మళ్ళీ కట్టాలి, వడ్డీ కట్టాలి మనం. వడ్డీకుంటే ఏమో వచ్చాడు దండుకు. ఇప్పుడు అడేం పని చేసి రావద్దు వాడు. ఇంకా 3 సంవత్సరాలు ఇంకా ఉంటాడు, అప్పటిదాకా వస్తాడు, ఆడు ఉంటాడు అంతేనా? అంతే వాడు. ఎందుకు అమ్మో చాలా అన్ని రేట్లు ఎక్కువైనాయి. 1200 బియ్యం 1500 1600 అయినాయి. సన్న బియ్యం 1600 సంచి అయింది, బియ్యం 1700 సంచి. మంచి బియ్యం కావాలంటే ఏం చేసిండు అన్ని వాడు? అన్ని రేట్లు, సబ్బుల కాడ, నూనె కాడ అన్ని రేట్లు పెంచిండు. ఏవి లేవు. ప్రభుత్వం కూడా పైసలు పాపం. ఏమైనా మాయమైనవి, మాయమైనవి అన్ని. ఇప్పుడు అన్ని మాయమైపోయినాయి అంతే.